వెల్కమ్ టు ఎస్ఎస్ న్యూస్. నేను మీ శోభ. మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తున్న ఆనపు రామకృష్ణ ఎద్దేవా చేశారు. వాడిగా వేడిగా సాగుతున్న ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అధికార ప్రతిపక్ష స్వాతంత్ర అభ్యర్థులు ఎవరికి వారు తగ్గే ప్రసక్తి లేకుండా పోటాపోటీగా క్రియాశీలకంగా వ్యవహరిస్తున్నారు. ఇదే తరహాలో ఉత్తరాంధ్రకు స్వాతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆనపు రామకృష్ణ రాజాంపట్టణం జేజే హోటల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ మౌలిక సదుపాయాల కల్పనలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ప్రభుత్వాన్ని దుయ్యబట్టారు. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన పంచాయతీ నిధులను రాత్రికి రాత్రి దారి మళ్లించి వివిధ పథకాలకు వాడుకోవడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం వీధి లైట్లు, బోర్లు మరమ్మతులు చేయలేని పరిస్థితిలో ఈ వైసీపీ ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటన్నారు. వైసీపీ ప్రభుత్వం 4 ఏళ్ల పాలనలో గ్రామీణ ప్రాంతాలు వెనుకబడ్డాయని, గ్రామీణ ప్రాంతాలను పూర్తిగా సంక్షోభంలోకి నెట్టారని అన్నారు. కనీసం నిధులను కేటాయించకపోవడం లేదని ఆరోపించారు. ఎంపీటీసీలకు 15,000 రూపాయలు, జెడ్పీటీసీలకు 20,000 రూపాయలు, సర్పంచ్లకు గౌరవ వేతనాలు పెంచాలని డిమాండ్ చేశారు. విద్యావంతులైన పట్టభద్రులు, ప్రభుత్వ ఉద్యోగులు ఉత్తరాంధ్ర గళాన్ని వినిపించేలా శాసన మండలికి పంపే విధంగా తమ అమూల్యమైన ఓటును వేసి అవకాశాన్ని కల్పించాలని కోరారు. ఒకే ఒక్క అవకాశం కల్పిస్తే ముందుగా రాజావు రోడ్లకు సొంత నిధులు కేటాయించి రోడ్లు మరమ్మతులు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో తూర్పు కాపు సంఘ రాష్ట్ర అధ్యక్షుడు చంద్రమోహన్, జిల్లా తూర్పు కాపు యువజన అధ్యక్షుడు టంకాల దిలీప్ కుమార్, కొయిలాపు శ్రీనివాసరావు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కరిమిజ్జి మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ పేరు పేరు ధన్యవాదాలండి. ఈ రోజు పిలిచిన వెంటనే అభిమానంతో ఆనపు రామకృష్ణ గారికి మద్దతు కోరమని కోరడానికి వచ్చాం. మీ అందరూ సహకారం ముందుగా అవసరం. అలాగే మా తూర్పు కాపు సంఘం తరఫున అధ్యక్షులు వారు మొదట చెప్పారు, ఆనపు రామకృష్ణ అన్న వ్యక్తి మనం అభ్యర్థిగా పెడదాం అనుకుంటున్నాం. కంపల్సరీగా ఎన్ని ఇబ్బందులున్నా మన తరఫున మనం ముందుగా అన్ని విధాలుగా అవసరమైతే డబ్బు పరంగా కూడా పెట్టి ఆనపు రామకృష్ణ గారిని గెలిపించాలి అనే ఉద్దేశంతో మన అధ్యక్షులు వారు చెప్పడం జరిగింది. దానికి అందరం సపోర్ట్ చేస్తామని మన మల్లేశ్వరరావు గారు, మా అధ్యక్షులు గారు, మన శ్రీనివాస్ గారు, రమేష్ అన్నయ్య, కన్నచందన్ గారు అందరూ ముందుకుండా సపోర్ట్ చేస్తాం. శ్రీకాకుళం విస్తృతంగా బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి ప్రచారాలు నిర్వహించారు. శ్రీకాకుళంలో వెస్ట్ మండలంలో పజుల్ బాగ్పేట, తోటవీధి, గుజరాతీపేట కాలనీల్లో ఇంటింటికి బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి మాధవ్ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్సీ ఓటర్ల లిస్టు ఆధారంగా ఎమ్మెల్సీ మాధవ్ కి ఓట్లు వేయమని వారితో మిస్డ్ కాల్స్ ఇప్పించారు. ఈ ప్రచార కార్యక్రమంలో బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు, వెస్ట్ మండలం ఇన్ఛార్జ్ అయిన టి సురేష్ బాబు మరియు వెస్ట్ మండల ప్రధాన కార్యదర్శి పాండురంగారావు, బీజేపీ సీనియర్ నాయకులు చందు మరియు జగదీశ్వరరావు మరియు వెస్ట్ మండల కార్యకర్తలు పాల్గొన్నారు. అరసవిల్లి శ్రీ సూర్యనారాయణ స్వామిని విజయవాడ మెడికల్ అండ్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ శేషారెడ్డి దర్శించుకున్నారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారిని ఆదివారం విజయవాడ మెడికల్ అండ్ హెల్త్ డిప్యూటీ డైరెక్టర్ శేషారెడ్డి దేవాలయానికి విచ్చేసి స్వామివారిని దర్శించుకున్నారు. వారికి ఆలయ అర్చకులు ఘనంగా స్వాగతం పలికారు. తదుపరి ఆలయ అర్చకులు వేదమంత్రాలతో ఆశీర్వదించారు. స్వామివారి తీర్థ ప్రసాదాలను ఆలయ ఇన్ఛార్జ్ సూపరింటెండెంట్ కె వెంకటేశ్వరరావు అందజేశారు. ఇచ్చాపురంలో శ్రీ 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 గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు నిర్వహించేందుకు అభివృద్ది కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఇచ్చాపురం శ్రీ 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 గ్రామదేవత స్వేచ్ఛావతి అమ్మవారి సంబరాలు విజయవంతానికి ఆలయ అభివృద్ది కమిటీతో పాటు పోలీస్ శాఖ పరస్పర సహకారం అవసరమని ఈశ్వర్ చంద్ర ప్రసాద్ అన్నారు. గ్రామదేవత ఆలయ ప్రాంగణంలో అభివృద్ది కమిటీ సభ్యులతో ఎస్ఐ గోవిందరావు సమావేశం నిర్వహించారు. ఏప్రిల్ 15 నుంచి మే 15వ తేదీ వరకు పట్టణంలో గ్రామదేవత ఉత్సవాలు విజయవంతంగా ప్రశాంతంగా నిర్వహించేందుకు కావలసిన బందోబస్తు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై చర్చించారు. పట్టణంలో ఎక్కడ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి, పోలీస్ బందోబస్తు ఎంతమందిని ఏర్పాటు చేయాలో చర్చించారు. కమిటీ సభ్యులు గతంలో చేసిన ఏర్పాట్లు, ఉత్సవాలు జరిగే తీరుతెన్నుల గురించి వివరించారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా గట్టి చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. పట్టణంలో గ్రామదేవత ఉత్సవాల సందర్భంగా భారీ వాహనాల రాకపోకలపై ఆంక్షలుంటాయని, ఆర్టీసీ కాంప్లెక్స్ వరకే ప్రభుత్వ, ప్రైవేటు బస్సులు రాకపోకలు సాగించాలని అన్నారు. కార్యక్రమంలో ఆలయ అభివృద్ది కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
ముందస్తుగానే మన సిఐ గారు నేను ఆల్రెడీ ఎస్పీ గారు నోటీసులో పెట్టడం జరిగింది. అలాగే మన డిఎస్పీ గారు నోటీసులో కూడా ఉంది. ఇది 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతుంది కాబట్టి చాలా ఘనంగా జరుగుతాయి, చాలా గౌరవం ఉంటుంది. ట్రాఫిక్ పరంగా, ల్యాండ్ ఆర్డర్ పరంగా, అలాగే క్రైమ్ పరంగా అన్ని విధాలా మేము చేయాల్సినవన్నీ కూడా మేము ఖచ్చితంగా చేస్తాం. 30 రోజుల పాటు మీ సహకారంతో పూర్తి స్థాయిలో చక్కగా నిర్వహిద్దాం అందరం కలిసి. అయితే ఇప్పుడు వీడి ఎలా చేయాలనేది మా సైడ్, పోలీస్ సైడ్ వరకు, మా సైడే కాదు మీరు అన్ని డిపార్ట్మెంట్లు కూడా మరొకసారి కూర్చోబెట్టి కోఆర్డినేషన్ చేసుకుంటే ఎవరికి మనం ముఖ్యంగా చేయాల్సింది పబ్లిక్ ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాలి. కమిటీ మెంబర్స్ అవునాము, పోలీస్ అవునాము, మిగతా గవర్నమెంట్ ఆఫీసర్స్ ఎవరైనా కూడా పబ్లిక్ మనం చక్కగా దర్శనం చేసుకోవాలా, ట్రాఫిక్ ఇబ్బంది లేకుండా, వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయగలగాలి. దానికోసం అందరూ కోఆర్డినేషన్ చేసుకుని చేయాల్సి ఉంటుంది. దీనికి సంబంధించి సిఐ గారు, నేను, మా స్టాఫ్ అందరూ కూర్చొని ఏం చేస్తే బాగుంటుంది, మాకు మీ కమిటీ సైడ్ నుంచి ఏ సహకారాలు కావాలని మేము కొద్దిగా కొన్ని పాయింట్స్ బాగా జరిపిస్తాం. దీనికి మా సైడ్ మేము పూర్తి సహకారాలు అందిస్తామని ఎష్యూరెన్స్ కూడా ఇస్తున్నాం. ఇప్పుడు పాయింట్ వైజ్ సిఐ గారు చెప్తున్నారు, దానికి కొద్దిగా మీరు పూర్తి స్థాయిలో కోఆపరేట్ చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా వాళ్ళందరికీ నమస్కారం. 2001, 2013, అదేవిధంగా 2023 అంటే 2023లో ఈ పండగ సందర్భంగా ఏంటంటే ఏదైతే మ్యాప్స్ కానీ కొన్ని పాయింట్స్ నోట్ చేసుకున్నారో మేము కూడా ఒక 22-24 పాయింట్స్ రాసాం. అది మీరు ఎవరైతే ఉన్నారో నోట్ చేసుకుంటే మాకు బాగుంటుంది. అది అందులో సరేనా కూర్చొని మాట్లాడతాం. కవిటి మండలంలో శాస్త్రీయ సంగీత వైలన్ మృదంగ స్వరలయ కచేరీ అత్యంత కమనీయంగా నిర్వహించారు. శ్రీకాకుళం జిల్లా కవిటి మండలం చండిపుట్టుగా గ్రామంలో బొర్రా సత్యం సిద్ధాంతి కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో శాస్త్రీయ సంగీత వైలన్ మృదంగ స్వరలయ కచేరీ అత్యంత కమనీయంగా జరిగింది. పద్మశ్రీ సంగీత కళానిధి తిరుమల తిరుపతి దేవస్థానం ఆస్థాన విద్వాన్ ఏ కన్యాకుమారి, చెన్నై వాస్తవ్యులు, పద్మశ్రీ మృదంగ సామ్రాట్ తిరుమల తిరుపతి దేవస్థానం విద్వాన్ డాక్టర్ ఎల్లా వెంకటేశ్వరరావు, హైదరాబాద్ వాస్తవ్యులు, వైకుంఠం గోపాలకృష్ణన్ చెన్నై వాస్తవ్యులు, నిశాంత్ చంద్ర బెంగళూరు వాస్తవ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు. వేద పండితుల మంత్రోచ్చారణ నడుమ డోలు, మేళాలు, కోలాటాలు, జయగంట ధ్వనులు, బాణాసంచులతో గ్రామస్తులు వారికి స్వాదర స్వాగతం పలికారు. అనంతరం సంగీత సరస్వతులకు బొర్రా సురేష్ దంపతులు, కుటుంబ సభ్యులు ఘన సన్మానం చేశారు. అనంతరం కచేరీ ప్రారంభమైంది. ఉద్యానం అంటేనే ఉద్యానవనం. సాయంత్రం సమయాన కొబ్బరి, జీడి, మామిడి తోటల మధ్యలో చండిపుట్టుగా వేదికైంది. ప్రపంచ స్థాయి ప్రఖ్యాతిగాంచిన విద్వాంసులు తమ యొక్క విన్యాసాలతో అలరింపు చేశారు. ఈ కార్యక్రమానికి జిల్లా పరిషత్ చైర్మన్ పిరియా విజయసాయిరాజ్, ఇచ్చాపురం నియోజకవర్గ శాసనసభ్యులు బెందాళం అశోక్, సోంపేట ఎంపీపీ దాసు, సబ్ రిజిస్ట్రార్ రోహన్ కుమార్ పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ శ్రీకాకుళం శాఖ చైర్మన్ గా ఆచార్యులు విష్ణుమూర్తి, వైస్ చైర్మన్ గా నటుకుల మోహన్లు నియమితులయ్యారు. ఆదివారం నగరంలోని స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఫంక్షన్ హాల్లో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థకు సంబంధించి శ్రీకాకుళంలో కార్యాలయ స్థాపనకు సంబంధించి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కార్యవర్గాన్ని ప్రతినిధులు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విచ్చేసిన బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయ ఉప కులపతి నిమ్మ వెంకట్రావు మాట్లాడుతూ మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ జిల్లాలో వాటి సేవలను ప్రారంభించడానికి సిద్ధమవడం చాలా అభినందనీయమని కొనియాడారు. సంస్థ ఆధ్వర్యంలో ఇతర జిల్లాల్లో జరిగిన సేవా కార్యక్రమాలను పరిశీలించానని, చాలా మంచి కార్యక్రమాలు చేయడం ప్రశంసనీయమని అన్నారు. మొక్కలు నాటడంతో పాటు పరిరక్షించడం, అలాగే ప్లాస్టిక్ వాడకాన్ని తగ్గించడం, ప్రచారం చేయడం వంటి కార్యక్రమాలు ఎందరికో స్ఫూర్తిగా నిలుస్తాయన్నారు. నైతిక విలువల బోధన అనేది చాలా అవసరమని ఈ సంస్థ ఆ కార్యక్రమాన్ని తన భుజాలపై వేసుకున్నట్లు తెలిపారు. ఏపీ హైర్ ఎడ్యుకేషన్ రెగ్యులేట్ అండ్ మానిటరింగ్ వైస్ చైర్మన్
పి విజయప్రకాష్, విశ్రాంత జేసీ రజనీకాంతరావు, రిటైర్ పోలీస్ భార్గవరావు నాయుడు తదితరులు ప్రసంగించారు. నూతనంగా ఎంపికైన చైర్మన్ విష్ణుమూర్తి మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన పెద్దలకు కృతజ్ఞతలు తెలియజేస్తూ సంస్థ సిద్ధాంతాలకు అనుగుణంగా పనిచేస్తూ సమాజానికి తన వంతు సహకారం అందిస్తానని తెలిపారు. నటుకుల మోహన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించడం చాలా ఆనందంగా ఉందని, తన సాయశక్తుల మేరకు సంస్థ కోసం సమాజానికి సేవలందిస్తానని తెలిపారు. ఏసీ ఫ్రీజర్ బాక్స్ ను సంస్థకు హైదరాబాద్ కు చెందిన తురవరం మహేంద్ర రెడ్డి అందివ్వడం చాలా అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ కోఆర్డినేటర్లు డాక్టర్ రాధా పుష్ప, డాక్టర్ సీతామాణిక్యం, సంస్థ గాజువాక చైర్మన్ కృష్ణంరాజు, గాజువాక డైరెక్టర్ సత్యారావు తదితరులు పాల్గొన్నారు. ఒకటి ధనం అంటే ధనవంతుడు, 2 బంధువు, 3 వయస్సు అంటే వయోధికుడు, 4 విద్యావంతుడు, 5 క్రియ కార్యశీలి. మరి 5 కూడా గుర్తించబడేవి, గౌరవించబడేవి, సన్మానించబడేవి. దీంట్లో ప్రాధాన్యత ఏది ముందు ఏది వెనక తెలుసుకోవడమే మనిషికి అత్యంత అవసరం. అది లేనప్పుడు ఎన్ని పనులు చేసినా మనకి సార్థకత ఉండదు. ధనవంతుడి కంటే బంధువు గొప్పవాడు. పేదవాడైనా మన బంధువు వాడిని గౌరవించమన్నాడు. ధనవంతుడి కంటే బంధువు గొప్పవాడు, బంధువు కంటే వయోధికుడు గొప్పవాడు. మన సోదరులు చూస్తుంటే బస్సులో ప్రయాణం చేస్తాం, వెంటనే మన పక్షి రోడ్డు కట్టి పెట్టి ఆపిస్తాం. ఎవరి కోసం చదువుతున్నావు? మన తెలిసినటువంటి బంధువు కోసం. ఈలో ప్రెగ్నెంట్ ఒక లేడీలో లేకపోతే ఒక వయోవృద్ధులు వస్తే వాడికి మన వీడియో కానీ ఏం చెప్పుడు? ధనవంతుడి కంటే బంధువు గొప్పవాడు, బంధువు కంటే వయోధికుడు గొప్పవాడు, వయోధికుడి కంటే విద్యావంతుడు గొప్పవాడు. మీరు ఇప్పుడు ఈ గ్రామంలో చూడండి, పెద్దవాడు ముసలైన 50 ఏళ్ళు 40 ఏళ్ళు అని ఉన్నవాడు చిన్న పిల్లవాడైనా విద్య చదువుకున్నవాడైతే వాడికి పేరు మీద కూర్చోబెడతాడు, ఈయనకి ఎందుకు కూర్చోబెడతాడు మనం చూస్తుంటారు. లేకపోతే మంచం ఉంటే ఆ మంచం మీద వాడిని కూర్చోబెట్టి ఈయనకి ఎందుకు కూర్చుంటారు అంటే వాడికి విద్య గౌరవించాడు. విద్యార్థుల కంటే కార్యశీలి గొప్పవాడు అంటే ఆచరణలో పెట్టేవాడు గొప్పవాడు. సో మనం దేన్ని గౌరవించాలి? పనిని చేయడం కాదా, పనిని చేసేవాడిని గౌరవించాలి. అంటే క్రియాశీలం అనేది మనం ఆలోచించుకోవాలి. ఇక్కడ ఉన్నటువంటి ఇబ్బంది ఏమిటంటే ఈ మనిషి. కొత్తూరు గవర్నమెంట్ హై స్కూల్లో ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. కొత్తూరులో గల గవర్నమెంట్ హై స్కూల్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ప్రజ్ఞా వికాస పరీక్ష నిర్వహించారు. పబ్లిక్ పరీక్షలు దగ్గర పడుతున్న తరుణంలో ఎస్ఎఫ్ఐ నిర్వహిస్తున్న మోడల్ టెస్ట్ ను ఎంతగానో ఆదరిస్తూ విద్యార్థులు చాలా చురుగ్గా ప్రజ్ఞా వికాస పరీక్షల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి బి హరీష్ పాల్గొని పరీక్షకు హాజరైన విద్యార్థులను అభినందించారు. ఇండస్ట్రియల్ సమ్మిట్లు భారతదేశ చరిత్రలో మరువరానివని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. విశాఖలో జరిగిన సమ్మిట్ భారతదేశ చరిత్రలో మరువరానిదని స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. శ్రీకాకుళంలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ భారత పారిశ్రామిక దిగ్గజాలు మొత్తం ఒకే వేదిక మీదకి తీసుకొచ్చిన ఘనత సీఎం జగన్మోహన్ రెడ్డిదేనని అన్నారు. ఈ సమ్మిట్ తో నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని తెలిపారు. యువత కల నెరవేరే రోజులు వచ్చాయన్నారు. ఆదాని, అంబానీ వంటి దిగ్గజాలను విశాఖ తీసుకురాగలమని పేర్కొన్నారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం, విశ్వాసం సీఎం జగన్ కల్పించారని స్పష్టం చేశారు. 13,41 కోట్ల పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందాలు జరగడం గొప్ప విషయమన్నారు. విశాఖ రాజధాని కాబోతుందని సీఎం ఇండస్ట్రియల్ సమ్మిట్ వేదికపై స్పష్టం చేశారు. మొన్న వేదిక మీద ఉన్నటువంటిది భారతదేశపు పూర్తి పారిశ్రామిక రంగమంతా నిన్న విశాఖపట్నంలో ఆవిష్కరించబడింది. ఇవాళ ఇండియన్ ఎకానమీ ఇండియన్ ఇండస్ట్రియల్ ప్రమోషన్, ఇండియన్ ఎకానమీ ప్రమోషన్ లక్షల కోటాల కోట్లు ఇన్వెస్టర్స్ మదుపరులుగా ఉన్నటువంటి అగ్రనాయకత్వం, పారిశ్రామిక అగ్రనాయకత్వం నిన్న వేదిక మీద ఆవిష్కరించగలిగారు.
ఒక్కనాడైనా మనం చూసామా? అందుకే నేను అన్నాను, నేను గడిచిన సమ్మిట్లు దాని స్థాయి, దాని హేలోనెస్ గురించి నేను మాట్లాడదలుచుకోలేదు అని. నిన్న జరిగినటువంటి పారిశ్రామికవేత్తలు ఒక్కొక్కరు ఒక్కొక్క రంగంలో జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఈనాడు నిలదొక్కుని పోటీదారులుగా ప్రపంచ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నటువంటి, భారతదేశ పారిశ్రామిక రంగాన్ని శాసిస్తున్నటువంటి మన ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం ఫ్లో కట్టారు 2 రోజులుగా. దానికి కారణం గడిచిన ప్రభుత్వాలలో వీళ్ళు రాలేకపోవడానికి కారణం, ఈ రోజు వీళ్ళు రావటానికి కారణం నిజమైనటువంటి పత్రికలైతే వాటిని విశ్లేషణ చేయాలి. అభూత కల్పనలతో లేనిపోయినట్టు వార్తలకు వంట వార్పు చేయటం కాదు, నిజాన్ని నిర్భీతంగా ప్రకటించాలి. ఏదైనా రావాలని అనుకున్నారా వాళ్ళు ఇక్కడికి? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇవాళ విడిపోయినటువంటి ఆంధ్రప్రదేశ్ విదిన్ ఎ షార్ట్ స్పాన్ ఆఫ్ టైమ్, హౌ అవర్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ హెస్ ప్రమోటెడ్ ది and how he framed the new industrial policy, the better promotion of Andhra Pradesh in a competent way, in a big way. వాళ్ళు రావాలంటే వాళ్ళకి కావలసినటువంటిది ఆహ్వానాల కంటే నమ్మకం. ఈ ప్రభుత్వం మీద నమ్మకం కావాలి, నాయకత్వం మీద నమ్మకం కావాలి. వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసినటువంటి అంచనాలు ఇక్కడ ఉండాలి. ఇవి ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్లీ కలుద్దాం. చూస్తూనే ఉండండి SS న్యూస్.